టు కిల్ అ టైగర్ 2017 జార్ఖండ్లో 3 ఏళ్ల బాలికని ముగ్గురు అత్యాచారం చేయడంతో అప్పట్లో ఆ న్యూస్ వైరల్ అయింది. ఇదే రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన 2 hours 7 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాటిక్ డాక్యుమెంటరీని చూశాక నాకైతే అసలు దీని రివ్యూ ఎలా ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. జనరల్గా డాక్యుమెంటరీ అంటే వేరే యాక్టర్స్తో మొహాలను చూపించకుండా షూట్ చేసి ఆ షూట్ని ఇంకా వాటితో పాటు ప్యారలల్గా రియల్ పర్సన్స్ని ఇంటర్వ్యూ చేసి తీసిన ఫుటేజ్ని చూపిస్తూ రియల్ ప్రూఫ్స్ని చూపించడం, అది డాక్యుమెంటరీ. కానీ ఈ 2 Killer Tigers అనేది ఒక సినిమాటిక్ డాక్యుమెంటరీ. అంటే కంప్లీట్గా ఏం జరిగిందన్నది యాక్టింగ్ చేసి సినిమాలాగా కంటిన్యూస్గా చూపించడం. ఇందులో విక్టిమ్ యొక్క ఐడెంటిటీ ఏమి రివీల్ చేయలేదు. ఆస్కార్కి డాక్యుమెంటరీ నామినేట్ అయ్యిందంట. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పాలంటే రియల్ లైఫ్లో ఏం జరిగిందో అదంతా కూడా A to Z స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ వేలో చూపించారు. బట్ సినిమాలాగా చెప్పడంతో బోరింగ్గా అనిపించింది. టాపిక్ చాలా సెన్సిటివ్, బట్ మీరు నా మీద నమ్మకం లేకపోతే చూడండి 2 గంటలు ఎంత కష్టంగా గడిచిందో. ఇన్ఫర్మేషన్ వరకు రియల్ లైఫ్ స్టోరీనే, కాదనట్లేదు. బట్ అన్నీ తెలిసిన విషయాలే. ఇంకా సినిమాల్లో ఇంతకంటే ఎక్కువ ఎమోషన్తో ఇంకా ఎక్కువ మ్యాటర్ని చూడడం వల్ల ఏమో ఇది ఆస్కార్కి నామినేట్ అవ్వడం ఏంటి అనే ఫీల్ వచ్చింది. మెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అత్యాచారం జరిగిన కూతురికి తండ్రి చివరి వరకు సపోర్ట్గా ఉండి తనతో పోరాడి ఎలా న్యాయం చేశారన్నది ఈ డాక్యుమెంటరీ. నిజంగా ఒక ముగ్గురు చేత బలాత్కారం చేయబడిన ఆ అమ్మాయి చేతనే మాట్లాడించడం వలన ఒక బలాత్కారానికి గురైన అమ్మాయి యొక్క ఆవేదన ఎలా ఉంటుందా, అలాంటి ఒక పరిస్థితి వలన ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనే ఫీల్ తెప్పించింది. ఆ అమ్మాయినే కాదు, కూతురికి ఇలా జరిగినందుకు తండ్రి తల్లి ఎలాంటి ఆవేదనకు లోనవుతారు, ఆ కుటుంబానికి సమాజం సొసైటీ ఎలా చూడడం మొదలు పెడుతుంది, ఈ పోరాటంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటన్నిటిని అలా పాయింట్ టు పాయింట్ చూపించుకుంటూ వచ్చారు. ఇలాంటి సంఘటన తర్వాత తండ్రి కూతురికి తోడుగా ఉండడం అనేది మెయిన్. మిగతా డాక్యుమెంటరీస్ లాగా సినిమాలాగా గ్రాండ్ మ్యూజిక్ ఏమీ ఉండదు. ప్లెజెంట్ అండ్ స్లో మ్యూజిక్తో వెళ్తుంది విత్ మోర్ నెంబర్ ఆఫ్ డైలాగ్స్తో. సో ఫైనల్గా ఈ డాక్యుమెంటరీకి వర్డిక్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వైజ్ అయితే ఓకే చూడొచ్చు, బట్ ఏంటి బ్రో ఇది రియల్ ఇన్సిడెంట్స్ కదా, ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్ని కూడా సినిమాలా చూస్తావు ఏంటి బ్రో అని అంటే కరెక్ట్నే, కాదని చెప్పను. బట్ డాక్యుమెంటరీస్ కూడా చూడగలిగే విధంగా ఉండాలి కదా. ఇంతకు ముందు వచ్చిన చాలా డాక్యుమెంటరీస్ కూడా దీనికంటే బెటర్గానే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను తప్ప డెలిబరేట్గా చెప్పట్లేదు. ఓన్లీ ఫర్ ద ట్రూత్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.